హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రెండు కీలకమైన డెవలప్మెంట్స్ ఈరోజు కనపడుతున్నాయి. ఒకటి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సహకరించొద్దు అని చెప్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇటువంటి హత్య రాజకీయాలని ప్రోత్సహించినట్లు అవుతుంది అనేది ఆమె చెప్తున్నమాట. అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక కీలకమైన సూత్రధారి, పాత్రధారి. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అనేది సునీతారెడ్డి చేస్తున్న అలిగేషన్. దాంతోపాటు పొత్తులకు సంబంధించిన అంశంపైన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిలో చేరడానికి సంబంధించి నో చెప్పింది అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇండివిజువల్గానే మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంది ఇలాంటి వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఒక కీలకమైన సమావేశం జరిగింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణంరాజు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి రవికిరణ్ గారు, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, గాయత్రి గారు తెలుగుదేశం పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా వైసీపీ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మీకు, అట్లనే ప్యానెల్లో ఉన్న అందరికీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి మీ ఫస్ట్ ఇమీడియట్ రియాక్షన్ సునీతారెడ్డి గారి కామెంట్స్ పైన? ఎక్స్పెక్ట్ చేసిందే కదా, కొత్త ఏముంది. ఆల్రెడీ ఇప్పుడు ఆమె ఎవరి డైరెక్షన్ లో నడుస్తుందని మేము ఆరోపణలు చేస్తా ఉన్నాము. మేము విత్ ఎవిడెన్స్ చెప్తా ఉన్నాము. ఆమె కోర్టు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారు, ఆమె ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తుందని మేము దాదాపుగా 2.5 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము. ఆమె ఓపెన్ గా చెప్పింది, వాళ్ళే నాకు సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ 2 చేతులు దండం పెడుతున్నా, అసలు వాళ్ళంత గొప్ప వాళ్ళు లేరు, వాళ్ళ కోసం నేను పనిచేస్తా, వాళ్ళ కోసం అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓపెన్ గా చెప్పింది. అంటే కోర్టు ఖర్చుల ఎవిడెన్స్ మీరు చెప్తున్నారు, కానీ హత్యకు సంబంధించి హత్యలో కీలకమైన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆవిడ చెప్తున్నారు. ఆ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాల్సింది ఎవరికి సార్? సిబిఐకి. ఎంక్వైరీ ఎక్కడ నడుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలో లేదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలో ఉంది, సిబిఐలో ఉంది. సిబిఐ ఆల్రెడీ దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా దీన్ని, దాదాపు 3 సంవత్సరాలు అనుకుంటా, 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉంది. ఏమో అనేక సందర్భాల్లో సిబిఐని కలిసింది. సో ఏమైనా దగ్గర ఎవిడెన్స్ ఉంటే సిబిఐకి చెప్పాలి, సిబిఐ తేల్చాలి. 2, హత్య రాజకీయాలను మాట్లాడుతున్నటువంటి సునీత గారు నేను ఒకటి అడుగుతున్నా, ఈ హత్య ఎవరి ప్రభుత్వంలో జరిగింది, ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? ఇది జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేస్తే ఇదే సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి, నా కుటుంబ సభ్యుల మీద దయచేసి ఆరోపణలు చేయొద్దు, మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ నిరాధార ఆరోపణలు, నా కుటుంబ సభ్యులకి ఇటువంటి ఏం లేదు, ఎటువంటి మాట ఆ రోజు మాట్లాడడం పొరపాటు అని ఈ రోజు వెనక్కి తీసుకున్నారు. ఆ మాటలను తను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఎట్లా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా చెప్పారు, ఈ రోజు ఎందుకు వెనక్కి తీసుకున్నారు కూడా చెప్పాలి కదా. నిందితులు మన చుట్టుపక్కలే ఉంటారని చాలా క్రైమ్ స్టోరీస్ లో చూశాను, కానీ అది నిజమని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ రోజు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం నాకు అర్థమైంది అని. సార్ నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఆమె ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయట్లేదు, పాయింట్ నెంబర్ 1. 2, అంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాళ్ళని తప్పిస్తుందని ఏమన్నా ఆ ఆరోపణ చేయదలుచుకున్నారా? సిబిఐ తప్పుడుగా దర్యాప్తు చేస్తుంది, లేదంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తుల్ని వాళ్ళు కాపాడుతున్నారనే మన సునీత గారు చెప్పదలుచుకున్నారని స్ట్రైట్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏమో చేసినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరికైతే మద్దతు తెలుపుతున్నా అని చెప్తున్నటువంటి వ్యక్తులు, ఒకళ్ళు రఘురామకృష్ణరాజు, 2 చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇదే రఘురామకృష్ణరాజు గారు రోజు కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తా ఉంటారు. మరి అదే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థే కదా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది. సరే, అవుట్ ఆఫ్ ఎంక్వైరీతో సంబంధం లేకుండా ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, సో హత్య జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ చేయించింది, తెలుగుదేశం నారావారి రక్త చరిత్ర ఇటువంటి ఏదో మాట్లాడారు. హత్య జరిగిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు హత్య చేశారు అనేది తేల్చే ఆలోచన కానీ, అటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీసం జరగకపోవడం ఆశ్చర్యం కలిగించింది అని. ఎవరు చెప్పారు సార్? ఈవెన్ సిబిఐ అధికారులు విచారణకు పిలిస్తే అవినాష్ రెడ్డి గారిని, అది ఎవరో తేల్చాలనే ఆత్రం కనుక ఆయనకుంటే, తేల్చాలనే ఆలోచన కనుక ఆయనకుంటే విచారణకు వెళ్ళాలి కదా. నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నానని విచారణకు కూడా వెళ్ళలేదు ఆయన. సో ఎంత కన్సర్న్ ఉంది
ఈ హత్యకు పాల్పడిన వాళ్ళు ఎవరో బయటికి తీసుకురావాలనే కన్సర్న్ ఎంత ఉంది అవినాష్ రెడ్డి గారికి అనేది అది ఎగ్జాంపుల్ కదా అంటున్నారు ఆవిడ. సార్ ఒక 100 డిబేట్లు అటెండ్ అంటాం. ఈ రోజు విచారణకు హాజరవుతున్న అవినాష్ రెడ్డి గారు పొద్దున అరెస్టు, సాయంత్రం అరెస్టు, మళ్ళీ రేపు విచారణకు హాజరవబోతున్న అవినాష్ రెడ్డి గారు, మళ్ళీ ఎల్లుండి విచారణ కాదు. ఇవన్నీ మనం పొద్దు నుంచి సాయంత్రం మనమే కదా సార్ డిబేట్లు కండక్ట్ చేసింది. నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. విచారణకు ఎవరు రాలేదు? అవినాష్ రెడ్డి గారు ఏమైనా విదేశాల్లో ఉన్నాడా? అవినాష్ రెడ్డి గారు 10ల సంఖ్యలో విచారణకు హాజరయ్యారు. మీరు క్లమ్ చేస్తారు. విచారణకి ఎవరు హాజరయ్యారు కాదు, విచారణకి అసలు అవసరమైతే అంటే వాళ్ళ వైపు నుంచి డ్రైవ్ లేదు. సునీతారెడ్డి గారికి ఉన్న పెయిన్ ఫీల్ అవ్వాలి కదా ఫ్యామిలీ మొత్తం. సార్ మేము కూడా తేల్చమంటున్నాం సార్. దీని వెనకాల మాకున్నటువంటి అనుమానాలు ఏంటి? నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు వాళ్ళు ఉన్నారనేది మాకున్నటువంటి అనుమానం. దాన్ని ఆ విచారణలో వస్తున్నటువంటి క్రమంలో సిబిఐ ఎంక్వైరీ అడిగింది. సిబిఐని కూడా మేము అదే తేల్చమంటున్నాం. ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి? పిఏ కృష్ణారెడ్డి రాసినటువంటి లేఖ ఏంటి? అదే విధంగా ఆ రోజు సిబిఐ అధికారిగా ఇంతకుముందు ఆవిడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్పిందని మీరు కోట్ చేశారు డిబేట్ స్టార్టింగ్ లో. మీరు కూడా అప్పుడు గతంలో ఏం చెప్పారు? టీడీపీ అన్నారు, మంత్రి అన్నారు, బీటెక్ రవి అన్నారు. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? సునీతారెడ్డి గారు భర్త అని మాట్లాడుతున్నారు. ఎలా దాన్ని సమర్థించుకుంటారు వెంకటరెడ్డి గారు? సార్ నేను ఒక మాట చెప్తాను. మాకున్న అనుమానాలు అని చెప్తున్నా. నేను చెప్తున్నా, నేనేం విచారణ చేయట్లేదు. విచారణ జరుగుతుంది ఎవరి దాంట్లో? సిబిఐ దాంట్లో విచారణ జరుగుతుంది. తేల్చమంటాం సిబిఐ. ఈ రోజు మద్దతు ఎవరైతే నాకు అండగా నిలబడ్డారు అని ఎవరి మీద చెప్తుంది? మాకు ప్రత్యర్థులుగా ఉన్న వల్ల ఆమెకు అండగా నిలబడ్డారని చెప్తుంది. 2, చంపింది ఎవరు? చంపినటువంటి వ్యక్తి దస్తగిరి. ఆ దస్తగిరి ఎక్కడున్నాడు? ఈ రోజు బయట ఉండి సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసినటువంటి ఒక దుర్మార్గుడు బయట తిరుగుతుంటే ఆమె ఇంకా బయట తిరగాలని ఆమెకు మద్దతు తెలుపుతుంది. అతను లోపలికి పెట్టొద్దండి, అతను అరెస్ట్ చేయొద్దని చెప్తుంది. తన తండ్రిని నేను గొడ్డలు పెట్టి నరికి చంపానంటున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెట్టమంటారా? దస్తగిరి ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన చేతికి ఇచ్చింది ఎవరు? మీరు ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ మీరు అన్నది ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఐ విల్ అగ్రీ సార్. దస్తగిరి ఇన్స్ట్రుమెంట్, దస్తగిరి చేత చంపించారు. ఓకే, మరి దస్తగిరి చంపాడు కదా, చంపించింది వేరే వాళ్ళు. మీరు చెప్పినట్టుగా సునీతారెడ్డి గారు చెప్పినట్టుగా చంపిన వ్యక్తి బయట తిరగొచ్చా సార్? సమాజంలో చంపిన వ్యక్తి ఈ రోజు రేపొద్దున నేను ఎన్నికల్లో చంపిన వ్యక్తి ఆయనే చంపిన అని చెప్పిన తర్వాత బయట తిరుగుతున్నాడంటే కోర్టులో లీగల్ గా ఆయనకున్న వెసులుబాటుని బేస్ చేసుకొని బయటకు వస్తారు. 164 స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన తర్వాత కోర్టు ఆయనకి బెయిల్ ఇస్తే దాన్ని మీరు నేను ఎలా తప్పబడతాం? ఆ మాటకు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు బెయిల్ పైన ఉన్నారు. సార్ ఆ బెయిల్ రద్దు చేయమని గొప్ప కూతురు ఎందుకు అడగట్లేదు? నేను అడిగే పాయింట్ మీకు అర్థం కావట్లేదు. తన తండ్రిని కిరాతకంగా చంపినటువంటి వ్యక్తి బయట తిరుగుతుంటే బెయిల్ మీద గౌరవ న్యాయస్థానం వారు ఇది మాకు ఇది సరైనది కాదు, అతను బయట ఇంకా దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు, నా తండ్రిని చంపిన వ్యక్తి ఇంకా బయట ఎలా దర్జాగా తిరుగుతాడని చెప్పి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయమని అడగట్లేదు ఈ కూతురు? ఆ దస్తగిరి గారికి ఎందుకు మద్దతు తెలుపుతుంది? దీనికి సమాధానం చెప్పాలి కదా ప్రెస్ మీట్ లో. దస్తగిరి అతని మీద ఎందుకు ఏమో ప్రేమ చూపిస్తా ఉన్నది, ఎందుకు అతని మీద అభిమానం చూపిస్తా ఉన్నది? దానికి కదా సమాధానం చెప్పాల్సింది. ఇది విచారణ జరుగుతుంది. చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రభావితం చేసి సార్ మీరు చెప్పండి. అంటే సిబిఐని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావితం చేస్తున్నారా, లేదంటే మోడీ గారును అమిత్ షా గారికి చెప్పి ప్రభావితం చేపిస్తున్నారని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పదలుచుకున్నారా? మరి ఇదే చెప్తే మరి రఘురామకృష్ణన్, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఏదో మనం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయంగా వాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మా ప్రత్యర్థి పార్టీ ఆమెను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టించడం. మొన్నటి దాకా ఆమె పోటీ చేస్తుందన్నారు పులివెందుల్లో. అయితే మరి ఇప్పుడైతే పులివెందులు క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. మరి కరెక్ట్ ఏమైనా పంపిస్తారు మరి పొద్దున? ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, మాకు ఓటేయద్దని చెప్తుంది. ఆమె ఏమన్నా మాకు ఓటేయమని చెప్పి ఏమన్నా ఇంటికి గడప గడప తిరిగి 2019లో ప్రచారం చేస్తుంది సార్. ఇట్లాంటి చాలా మందిని చూసాను సార్. ఆ ఓటేయమంటే వేసేవాళ్ళు, ఆమె వేయద్దంటే వేసే ఎట్లేం పబ్లిక్ లేదు. అలా కాదు వెంకటరెడ్డి గారు. సరే ఆమె చెప్తే ఓట్లేస్తారా లేదా కాదు. ఒక ఆడబిడ్డగా నా తండ్రి హత్యకు సంబంధించిన నిందితులను ముఖ్యమంత్రే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. మేము దర్యాప్తు చేస్తూ ఉంటే మా దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో ఉంటే మీరు అన్నట్టుగానో లేదా ఆరోపణ చేస్తున్నట్టుగా దాన్ని అగ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల క్రితం మా చేతిలోంచి అది
సిబిఐకి వెళ్ళింది. మేము ఎలా ప్రభావితం చేయగలుగుతాం? మీరు ప్రభావితం చేయకపోయినా మీరు అడగాలి కదా, మీరే అసలు అవసరమైతే హైకోర్టుకి వేయాలి, మీరే సిబిఐ పైన ప్రెజర్ తేవాలి, తొందరగా తేల్చండి అని అడగాలి. మేము ఆ రోజు హైకోర్టులో ఏమో సిబిఐకి అడిగినప్పుడు హైకోర్టు మమ్మల్ని అడిగారు. వెంకటేశ్వర గారు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను పాయింట్స్ తీసుకుంటాను ప్లీజ్. జగమెరగిన జంగానికి ఏదో చెప్తారు పేరులాగా. ఇప్పుడు నేను మాట్లాడిన మాట యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికి తెలిసిందే కదా. కర్నూలు హాస్పిటల్ సాక్షిగా జరిగిందా కదా, 2 రోజులు ఎపిసోడ్ జరిగిందా కదా. ఇంకా దానికి మళ్ళీ ఎవరాపారు దానికి ఎందుకంటే సమాధానం చెప్పాలి నాకు. ఇంకా ఎవరు తెలియదు రాష్ట్రంలో, కథనాలు మీరు మాట్లాడితే సిబిఐ వైఎన్ఆర్ గారు సిబిఐ వాళ్ళు ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లేదంటే హెలికాప్టర్ వేసుకొని కర్నూలు వెళ్తే కర్నూలు. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు పాయింట్ ఏంటంటే సిబిఐ అనే ఒక దేశంలోనే టాప్ 4-5 ఏజెన్సీస్లో ఒకటి, మొత్తం భారతదేశానికి సంబంధించిన టాప్ ఎంక్వైరీ ఏజెన్సీస్లో ఒకటిగా ఉంటుంది. అటువంటి సిబిఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వస్తే లోకల్గా హాస్పిటల్ చుట్టూ ఒక 400 మంది జనాలు ఉన్నారో 400 మంది పోలీసులు ఉన్నారనో అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా? అంత వీక్ గా ఉంటుందా సిబిఐ? వైఎన్ఆర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు నేను క్లారిఫికేషన్ ఇస్తాను దాని మీద ఒక్క నిమిషం. సిబిఐ వారు కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్ 26/6/2023 హైకోర్టులో వేసినట్టు కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్. సిబిఐ వేసిన కౌంటర్ ఎఫిడవిట్ యాక్ట్. ఈ ఎఫిడవిట్ యాక్ట్ లో పేజ్ నెంబర్ 3 పాయింట్ నెంబర్ 14 లో సిబిఐ కోర్టుకి ఏం చెప్పిందంటే, accordingly on 25/5/2023 a CBI team proceeded to Vishwabharati Hospital Kurnool in order to effect arrest of the petitioner Y.S. Avinash Reddy, which has assembled at the hospital and has been also blocked entry to the hospital. Police assistance from SP Kurnool was sought for effect arrest of Y.S. Avinash Reddy. However, a large number of supporters of petitioner Y.S. Avinash Reddy gathered at the hospital, causing apprehension of in the event of the arrest of the. అందుకనే మేము అరెస్ట్ చేయలేకపోయామని చెప్పి కోర్టుకి సిబిఐ ఇచ్చిన ఎఫిడవిట్ ఆ రోజు. అది ఓకే వెంకటేశ్వర గారు. సో రవికిరణ్ గారు చెప్పినట్లుగా సిబిఐ కోర్టుకు చెప్పినప్పటికీ షేమ్ కదా సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎందుకంటే it is the part of the shame on the part of the CBI or not అనేది తర్వాత మనం ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే సునీత గారికి జరిగినట్టు అన్యాయము, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపబడ్డటువంటి ఇన్సిడెంట్, ఆ చంపబడిన దాంట్లో ఈ రోజు వరకు కూడా ఎందుకు అసలు ముద్దాలు ఈళ్ళు అని చెప్పేసి కనిపెట్టలేని పరిస్థితుల్లో ఏదైనా సిబిఐ ఆర్ స్టేట్ పోలీస్ ఉంటే, ఈ స్టేట్ పోలీస్ కి ఆధిపత్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయే ఈయన ఇంట్లో మెంబర్ చనిపోతే ఎందుకు మిన్నకుండాడు ఇప్పుడు దాకా? అదేమంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు, మా చేతుల్లో ఉందా ఇన్వెస్టిగేషన్ మేమా అనేది కాదు కదా. ఇక్కడ షేమ్ ఎవరికంటే ఐ ఫీల్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని సొంత ఇంట్లో చంపబెడితే ఈ రోజు వరకు అసలు చంపింది ఎవరు అనేది ఈ రోజు వరకు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో. చంపింది ఎవరో తేల్చింది, చంపిన 9 వాళ్ళు అరెస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు దస్తగిరి చెప్పారు కదా, ఎవరెవరు చంపారు, ఎలా చంపారు చెప్పారు. పాయింట్ ఏంటంటే చంపించింది ఎవరు అనేది తేలా, చంపించింది ఎవరు అనే దానిపై ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు, అది తేలాలి. అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు అది ఎంక్వైరీ నడుస్తున్న క్రమంలో సిబిఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సంబంధించి వచ్చి మేము అక్కడ జనాలు ఉన్నారు మాకు కోఆపరేట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు అని కోర్టుకు చెప్తే చేతకంతనం కాదా సిబిఐది? సిబిఐని అలా చేతగానితనంతో కూర్చునేలా చేసింది ఎవరు? సిబిఐ ఎవరి కంట్రోల్లో పనిచేస్తుంది? సిబిఐ దేశంలో ఎవరిని అరెస్ట్ చేయలేదా సార్? సిబిఐ దేశంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం చూసాం కదా, కేంద్ర మంత్రులను అరెస్ట్ చేయడం చూసాం కదా. దానికి మనం నవ్వుకోవటమే సార్. వివేకానంద రెడ్డి గారిని ఏదైతే చంపిన ఆయుధాన్ని కనిపెట్టలే సిబిఐ ఇప్పుడు వరకు. అరెస్ట్ చేయొద్దండి, విచారణ చేస్తారు రమ్మని మంది విచారణ చేస్తే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మనకు మీకు గుర్తుండదు హైకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు, కొన్ని ఛానల్స్ మీద కూడా దుమ్మెత్తి పోసారు. ఆ జడ్జి గారు చాలా విషయాలు చెప్పారు. ఆ ఛానల్స్ ఏ రకంగా బ్యాస్ చేస్తున్నారు, ఈ కేసులో ఏమి లేదని నేను భావిస్తున్నాను అని వాళ్ళు ఇచ్చారు. సో అది జరిగింది. అంతేకాని దీన్ని ఏదో మనం ఏదో బుద్ధం అనే పెట్టి చూడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం ఈ టాపిక్ మీద, ఈ పాయింట్ మీద. అయితే నేనేంటే స్థూలంగా 2019 ఎన్నికలకు ముందు అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులందరూ ఏకరవు పెట్టి కన్నీళ్లు పెట్టుకొని ఒక సింపతి వేవ్ చేసే విధంగా ఏం చేశారు, నారాసుర రక్త చరిత్ర
మా బాబాయిని చంపింది, మా నాన్నని చంపింది, లేకపోతే మా మరిది గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే, ఈయనే చేశాడు అని చెప్పేసి ఒక పెద్ద సింపతి వేవ్ క్రియేట్ చేసి కొంతవరకు వారు ఓట్లు కొంత బెనిఫిట్ అయ్యే ఉంటారు. ఎవరైనా నేనేమన్నా అయ్యే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కట్ చేసి వచ్చి దానిలో కొన్ని సభ్యులు విడిపోయి ఇంకోళ్ళు వచ్చి లేదు ఇది చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఓట్లేదు అంటే అప్పుడు ఏమని చెప్పింది వాళ్ళే, ఇప్పుడు వద్దని చెప్తుంది వాళ్ళే. ఇంకా ఈ కుటుంబ సభ్యులు ఏది చెప్తే అది చేస్తారు. ఇంకా రాష్ట్ర ప్రజలు, ఇంకా ఈ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రజలు అంటే ఫుట్బాల్ ఏంటి, ఏది పడితే అది చెప్తారు, అది ఫాలో అయిపోతారు. ఈ రోజు విచారణ గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక 40-45 రోజులు సిట్టేశారు, అదేదో చేశారు. సరే ఎన్నికల కోర్టు అదేదో ఈ రోజు సునీతారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రవికిరణ్ గారు పాయింట్ ఏంటంటే ఆమె వైసీపీకి ఓటు వేయొద్దు అంటూ ఒక బహిరంగంగా పిలుపునిచ్చారు. అది ఎన్నికల ఎజెండా అవుతుందా? ఎన్నికల ఎజెండా అవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? సార్ ఇప్పుడు నేను ఇందా చెప్పినట్లు వీళ్ళు వేసేయమంటే వేసేటానికి, వద్దంటే ఇది పెద్ద జోక్ అయిపోయింది రాష్ట్ర ప్రజలకి. ఇది కూడా ఒక సమస్య, కాకపోతే ఇది ప్రజా సమస్య కాదు కదా, ఇది దైనందిక సమస్య కాదు, కుటుంబంలో సమస్య. ఈ రోజు నాడావారు రక్త చరిత్ర కాదు, అది ఎద్దింటి సద్దింటి రక్త చరిత్ర అని తేల్చారు కదా. ఏదైనా సరే రాజశేఖర రెడ్డి కుటుంబమే చేసింది కదా. ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారిని రాజకీయాల్లో కొనసాగించే విధంగా చెయ్యాలా వద్దా. ఇదేదో సునీతారెడ్డి గారు చెప్పారు, ఎవరు చెప్పారు కదా, సిబిఐ కూడా విచారణ చేసి తేల్చింది ఏంటి, గతంలో మీరు చెప్పింది నారావారి రక్త చరిత్ర తప్పు, అది కాదు, వైఎస్ కుటుంబ రక్త చరిత్ర ఇది, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చేశారు అని తేల్చింది. తేల్చిందా? తేల్చకపోవడం వెనక మీరు కూడా ఉన్నారనేది అలిగేషన్. మీ ద్వారానే సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారనేది అలిగేషన్. అవినాష్ రెడ్డి గారు ఒక్కలే కదండి, భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. సరే కోర్టు ఫైనల్ గా తేల్చుతుంది, శిక్ష విధిస్తారు. 4-5 రోజుల్లో హత్య కేసు తేల్చొచ్చు. 4 ఏళ్లుగా సిబిఐ విచారణ చేస్తున్న హత్య కేసు తేల్చకపోవడం అంటే అర్థం ఏంటి అనేది సునీతారెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ లో ఆవిడ ఎందుకో మిమ్మల్ని అనడానికి డైరెక్ట్ గా పేరు పెట్టడానికి కొంచెం మొహమాట పడ్డారు. కానీ పాయింట్ అదే, ఎందుకు తేల్చట్లేదు అని సిబిఐ విచారణలో ఉన్నప్పుడు. సరే నేను అదేంటంటే ఈ సిబిఐ విచారణ సరిగ్గా జరగట్లేదు అని కోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీం కోర్టుకి వెళ్ళారు కదా. సుప్రీం కోర్టు కూడా దాని యొక్క టీం ని మార్చారు కదా. ఇప్పుడు సుప్రీం కోర్టు మార్చి కొత్త టీం కూడా వేశారు కదా. 29/3/2023 సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కదా. ఆల్మోస్ట్ సుప్రీం కోర్టు మాకు అప్డేట్ చేస్తా ఉండమని చెప్పింది. టైం బాండ్ కూడా పెట్టింది, పర్యవేక్షణ జరుగుతుంది కదా. టైం బాండ్ కూడా అయిపోయింది. నేను అన్నాను అది ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. సిబిఐ యొక్క పనితీరుని కోర్టు కూడా సమీక్షిస్తుంది. కోర్టు విచారణ ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏమైనా చేయాలా, మనం మీరు నేను ఏం చేయగలమా దాన్ని. సో అప్పుడు మీరు నేను ఏం చేయలేనప్పుడు సిబిఐ కూడా కోర్టు పరిధిలో ఉంది కదా అనుకున్నప్పుడు సునీతారెడ్డి గారు కేసు తేల్చట్లేదు అని అలిగేషన్ చేయడాన్ని ఎలా చూడాలి? అప్పుడు ఒక విక్టిమ్ గా అప్పుడు వారే మొన్నటి వరకు మా తండ్రిని చంపిందేమో చంద్రబాబు నాయుడు అనుకో అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు వచ్చి ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి అనుకో అంటున్నారు. ఆయన ఇదేదో ఆటగా ఉంది, వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని ఆటగా ఉంది, లేకపోతే ఆస్తుల పంపకాల ఆటో ఏంటో మనకైతే తెలియదు. అంటే వాళ్ళు చెప్పినట్టు తానా అంటే తందానా ఆటో వాళ్ళు ఏదో చెప్పారు అని నేనైతే ఇక్కడ విశ్లేషించడానికి రెడీగా లేను. సిబిఐ విచారణ తేల్చట్లేదు అని సునీతారెడ్డి గారు చేస్తున్న అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్న కోర్టు చేయాలి ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నారు కదా, ఇంకోసారి కోర్టుకెళ్ళు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తున్నారు కదా. కోర్టుకెళ్ళండి, కోర్టులో చెప్పండి మీ బాధ ఏంటో, కోర్టులో చెప్పండి. అంతేగాని మీరు నేను ఏం చేస్తాం చెప్పండి. కోర్టుకి వెళ్తారు, మొన్న వెళ్ళాక అలాగే మళ్ళీ కోర్టుకు వెళ్తారు రచ్చపోతే. కానీ ఆవిడ చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ఆపుతున్నారు అని కదా పాయింట్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేది ఏంటంటే, అయితే మళ్ళీ వెళ్ళమని కోర్టుకి. ఇప్పుడు న్యాయం జరగట్లేదు, మీ దగ్గరికి వస్తే న్యాయం చేస్తారా? మీరేం జడ్జా? జడ్జి దగ్గరికి వెళ్ళాలి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టుకే చెప్పుకోండి. ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు వింటారు, పరిష్కరిస్తారు. అలాగే మీరు ఇప్పుడు వరకు చేసుకుంటూ వచ్చారు కదా. అంతేగాని మీ దగ్గర నా దగ్గరగా వచ్చి బోర్డు మని అడిస్తే ఉపయోగం లేదు కదా దాని గురించి. సో ప్రజా తీర్పు ప్రజల దగ్గరికి వస్తున్న న్యాయం కోసం ఇటువంటి వాళ్ళకి ఓటేద్దు, నేను బిలీవ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్తున్న మాటని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందా? నేనైతే చెప్పేది ఏంటంటే, ఈ రోజు వైఎస్ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు, అది ప్రాథమిక ఆధారాలతో సిబిఐ చూపిస్తుంది. ఫైనల్ గా కోర్టు
ఎస్ఓ నోవో జడ్జిమెంట్ ఇచ్చి ఒక అప్రూవర్ గా మారాడు ఒక అతను కథని చెప్తున్నాడు. ఇది కోర్టుకి తెలిసింది ఫైనల్ గా. కానీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ దస్తగిరి చేసినటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఏ రకంగా సెటిల్మెంట్ చేసేవాళ్ళు వైఎస్ వివేకానంద కుటుంబ సభ్యులు కూడా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే వైఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఓ చరిత్ర అంతా దాంట్లో ఉంది. అది చూసి రాష్ట్ర ప్రజలన్నా ఇప్పటికన్నా సరే మీరు నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రజలు ఎటువంటి నాయకత్వం కావాలి, ఎటువంటి కుటుంబం, లేదా ఆ కుటుంబం ఈ కుటుంబం కాదు, చక్కగా భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయండి. వైసీపీకి, టీడీపీకి, కాంగ్రెస్ కి అవకాశాలు ఇచ్చారు, ఒకసారి కమలానికి ఓటేయండి. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్. ఈ గొడవద్దు మనకి. సరే, ఒక్కరిగానే వస్తున్నారా? ఒకసారి వేస్తారు కానీ ఒక్కరిగానే వస్తున్నారు. ఓకే, మళ్ళీ వస్తాను లేదా అందుకే. గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. సారీ నా విజువల్. నమస్తే. ఏంటి ఇప్పుడు మీకు అండి ప్యానెల్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చాలా రోజులుగా మాట్లాడుతున్న మాటలు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న మీడియా రాస్తున్న రాతలు ఈ రోజు సునీతారెడ్డి గారి నోటి నుంచి వచ్చాయి. డైరెక్ట్ గా వెంకటరెడ్డి గారు చెప్తున్న మాట. అంటే మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. సరే, మా టాపిక్ పక్కన పెడితే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఊటిని తీసుకొని ఉంటే ప్రెస్ ముందుకి సునీత గారు వచ్చారు. మా తండ్రిని చంపిన దాని గురించి ముందుకెళ్ళట్లా కేసు, మాకు డిలే అవుతుంది జస్టిస్ డిలే అయినా ఎవరైనా సరే ప్రెస్ ముందుకు రావటంలో నాకేమో ఆశ్చర్యం కనపట్లేదు. అండ్ ఇందాక ఒక పాయింట్ ఉంది ఆవిడ మాటల్లో, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే లైక్ వాట్, ఒకప్పుడు ప్రూవ్ అవ్వకముందు ఇనీషియల్ గా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు నించోని ఏ దర్యాప్తు జరగక ముందే మా బాబాయ్ని ఎలా చంపారు అని చెప్పి ఒక స్కెచ్ గీసి క్లియర్ కట్ గా ఒక ఐడియా ఇచ్చినట్టుగా ఇచ్చాడు ఆయన. అప్పుడు కూడా పక్కన సునీతారెడ్డి గారు ఉన్నారు, మీరు గమనించుకొని ఉంటే. ఆ రోజు ఏ దర్యాప్తు జరగక ముందు ఎవరివైనా గబుక్కున తండ్రినో బాబాయ్నో ఇంట్లో మేనమావనో లేకపోతే సొంత చెల్లినో ఇంట్లో వాళ్ళు చంపుతారు. ఇంట్లో వాళ్ళని ఎవరు అనుమానించడం కానీ ఇప్పుడు మా ఇంట్లో దొంగతనం చేస్తే నేను గబుక్కున్నప్పుడు నా శత్రువులు ఎవరు లేకపోతే దొంగోడు ఎవడని బయటికి చూస్తాను కదా, ఇంట్లో ఎత్తుక్కోను కదా ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారేమోనని ఎవరన్నా అనుకోం కదా ఇంట్లో వాళ్ళు చేస్తారని. సో ద మినిట్ షీ రియలైజ్డ్ యాజ్ ద కేస్ కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ వాళ్ళకి నిజాలు తెలిసే దస్తగిరి అనే అతను బయటకు వచ్చి అప్రూవర్ గా మారి మొత్తం విషయం చెప్పినప్పుడు కదా ఎవరికైనా నాలెడ్జ్ వచ్చింది. నాలెడ్జ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ గురించి ఆవిడ ఫైట్ చేస్తున్నారు. దీనిలో ఇప్పుడు టీడీపీ పార్టీ ఎంత ఉంది, బీజేపీ, జనసేన, వైసీపీ, అసలు పార్టీస్ పక్కన పెట్టి నా తండ్రికి జరిగినా కూడా నేను మీడియాకు ముందుకు వస్తే దాన్ని కూడా ఎవరైనా వచ్చి ఎద్దేవా చేస్తా, నువ్వే చంపించావేమో, నీ ఫ్యామిలీ చంపించిందా అంటే ఇంకెంతకన్నా సిగ్గులంతనం ఇంకోటి ఉంటుందా? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ గా ప్రెస్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు వచ్చి కాన్ఫిడెంట్ గా ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు, కాన్ఫిడెంట్ గా ఇది బీటెక్ రవి చేయించాడని మా మీద బురద చల్లినప్పుడు నీ మీద ఆల్రెడీ నువ్వు బురదలో కూరుకుపోయి మీ అవినాష్ రెడ్డి మీ ఎంపీ మీద సిబిఐ కేసులు ఉండి నీ వెనకాల తిరిగితే అరెస్ట్ కూడా చేయబోతున్నారు అంటే ఇంత జరుగుతున్నప్పుడు రాష్ట్రం అంతా హూ కిల్డ్ బాబాయ్ ఇన్నిసార్లు అడుగుతున్నప్పుడు అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా యాజ్ ఎ సీఎం మాటికి అంటే నీ మీద నమ్మకం కావాలి కదా. నేను మీ కొడుకుని నన్ను కాపాడండి అన్నప్పుడు మా కొడుకు మంచోడే చేయటం మనకు తెలియాలి కదా. మీ కొడుకు మీద ఏమి చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి? ఏమి చేయక్కల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పట్ల ఇప్పుడు దాకా ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి జరిగినవన్నీ అది కాదండి, నేను ఇది చేయబోతున్నాను, సునీతారెడ్డి గారికి జరిగింది ఇది కాదని కాన్ఫిడెంట్ గా చెప్పమనండి. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు అంటే ఎవరు అసలు విజయసాయి రెడ్డి గారి పొజిషన్ ఏంటి వైసీపీ పార్టీలో అంటే నాకు తెలిసిన వరకు నంబర్ 2 అంటారు. అది అవునో కదా, మీకేం తెలుసు? పార్టీ ప్రధాన కార్యదర్శి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అప్పట్లో 2019 అప్పటికి అట్లీస్ట్ ఈజ్ లైక్ నంబర్ 2 పొజిషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకున్నా ఆయనే దాన్ని వ్యక్తపరుస్తారు, మొత్తం చెప్తారు చేస్తారు అని అంటారు. అలాంటి వ్యక్తి అక్కడికి వచ్చి అంత ఇర్రెస్పాన్సిబుల్ గా అది గుండెపోటు అని చెప్పడం, సాక్షి దాన్ని హెడ్ లైన్స్ గా వేయటం. అందరూ వేసారు. నేను టీవీ నైన్ లో కూడా వేసాను గుండెపోటు అని. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే ఇప్పుడు బయటకు వచ్చి నీ కొడుకు నేను చెప్పినప్పుడు అదే కొడుకు న్యాయంగా అంటే నిబద్ధతో నేను నిజమైన స్వచ్ఛమైన కొడుకు నేను ఏ తప్పు చేయలేదు, నేను తప్పు చేసినాడు ఎవరిని కాపాడట్లేదు. మరి ఆ రోజు నువ్వే చెప్పావు కదా జగన్ అంటే చెప్పారు కదా అసెంబ్లీలో మీకు గుర్తులేదేమో, అసెంబ్లీలో గుర్తు చేస్తా, ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా, ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు.
అతను ప్రూవ్ అయింది కదా, మరి అవినాష్ రెడ్డిని ఎందుకు కేసు అరెస్ట్ చేయబోయారు సిబిఐ వాళ్ళు? వాళ్ళకి ఏంటి సరదా? అవినాష్ రెడ్డితో సిబిఐ వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా? ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడతా, అప్పుడు జరిగింది ఏ గవర్నమెంట్ లో? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, కాబట్టి వాళ్ళదే బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు చాలా అక్రమాలు చేశారు, అయితే ఫైనాన్షియల్ క్రైమ్స్ చేశారని వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆయన కేసెస్ పెట్టి ఈడీ వచ్చి ఒక 43,000 కోట్లు ఏదో ఆధీనం చేసుకొని కేసులు పెడితే ఆ రోజు కూడా ఇదే అన్నారు. సోనియా గాంధీను అంటే రిలయన్స్ కంపెనీ వాళ్ళు కలిసి మా నాన్నని చంపించారని ఒకసారి అన్నారు. ఆ తర్వాత నన్ను అంటే వంటరోన్ చేసి నా మీద కేసులు పెట్టింది సోనియా గాంధీ, ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అన్నారు. అంటే ఆ రోజు సిబిఐ వాళ్ళు నీ మీద కేసులు పెట్టినప్పుడు సిబిఐని సోనియా గాంధీ అంటే సెంటర్ డ్రైవ్ చేస్తుందని అప్పుడు అన్నప్పుడు ఈ రోజు వచ్చి అవినాష్ రెడ్డిని అంటే అనుమానం ఉందని చెప్పి సునీత గారు వెళ్ళి చెప్తే, వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి చెప్తే ఏముంది, ఇప్పుడు అది చెప్తే బయటికి కావాలంటే వెళ్ళి జగన్ అంటే బీజేపీలో జాయిన్ అవుతాడు అవినాష్ రెడ్డి, నా మీద ఇంకో 12వ కేసు అయితే నాకేం పోయింది అని చెప్పి తేలిగ్గా మాట్లాడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డియా లేకపోతే మేమా లేకపోతే సునీత గారా? అంటే ఎవరు మీ స్క్రిప్ట్ తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఆవిడ వల్ల వేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అదే మా స్క్రిప్ట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడితే అంటే ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే ఆవిడ ఆయన భర్త ఆవిడ వాళ్ళ బావగారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అది తేలుతుందేమనే భయంతో, అది తేలితే వాళ్ళని అరెస్ట్ చేస్తారనే భయంతో వాళ్ళు అదర్ సైడ్ దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి తెలుగుదేశం పార్టీ హెల్ప్ తీసుకుంటున్నారు అనేది వాళ్ళు మాట్లాడుతున్నమాట. మరి ఇప్పటిదాకా సిబిఐ ఎందుకు ఆ కోణంలో దర్యాప్తు చేయలేదంటారు? సిబిఐకి తెలియదు అంటారా? లేకపోతే ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు ఎవరు ఎందుకు బయటికి రాలేదు పేర్లు? అంటే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు దొంగడండి, మా ఇంట్లో దొంగతనం చేసిన వాడి ముందు నువ్వు మైక్ పడితే నేను దొంగతనం చేశానని చెప్తాడా? అంటే చెప్పలేదు కాబట్టి ఇటు మంచోటి అయిపోతాడా? మనందరూ నమ్మాలి అంటే నమ్మకంగా ఏదైనా సునీతారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం సునీతారెడ్డి గారు మాట్లాడారు కరెక్టే, దానికి కూడా ప్రతిదానికి సునీతారెడ్డి మాట్లాడిందంటే టీడీపీ వెనక నుంచి మాట్లాడించింది. షర్మిలారెడ్డికి ఆస్తి ఇవ్వలేదంటే టీడీపీ వెనకుండి ఆస్తి ఇప్పించలేదు. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారు ఏమైనా భయం ఇస్తే నేను ఊరిని చెప్తారా, నేను కొట్టుకొని డివోర్స్ తీసుకుంటే ఇంకేముంది, చంద్రబాబు నాయుడు దగ్గర డివోర్స్ ఇప్పించడం కూడా మాట్లాడతారు వీళ్ళు. అంటే వినేవాడు ఉండాలి కానీ చెప్పేవాడు ఎన్నని చెప్తాడంట. చూడు అలా ఉంది ఇలా చెప్పేది. మీరు ఇప్పుడు ఇది మీ ఇంట్లో అంటే ఇబ్బంది, మీ చెల్లి బయటకు వచ్చి మాట్లాడుతుంది, మీ సొంత చెల్లి బయటకు వచ్చి చెప్తున్నారు నాకు ఆస్తి ఇవ్వలేదు, అన్యాయం చేశాడు, చాలా ఆవిడ మీద కూడా చాలా తప్పుడు ఎలిగేషన్స్ వేశారు అని ఆవిడ క్లియర్ గా ఆవిడ ఛాలెంజ్ కూడా చేసింది. ఈ ఎలిగేషన్స్ అని నిజమని దమ్ముంటే గుండెల మీద చేసుకొని భారతీరెడ్డిని మాట్లాడమనండి. ఎందుకంటే ఆ రోజు అంటే సెంటర్ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా భర్తతో పాటు భారతీరెడ్డి గారు కూడా వెళ్ళారని కూడా చెప్పారు. మరి ఎందుకు ఇప్పుడు దాకా మీరు క్లారిటీ ఇవ్వట్లేదు? ఆవిడంతా ఒక మాట గాయత్రి గారిని షర్మిల గారి మీద తప్పుడు పోస్టులు పెట్టించిందే మీ తెలుగుదేశం నుంచి, వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు షర్మిల గారు మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? షర్మిల గారి మీద మీరు రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే అదే ఒక మాట నన్ను కంప్లీట్ చేయమనండి. షర్మిలారెడ్డి గారి మీద ఎక్కడైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ పోస్టులు పెట్టినా, భారతి గారి మీద పెట్టినా, భువనేశ్వరి గారి మీద పెట్టినా, ఏ ఆడమనిషి మీద పెట్టినా కూడా అరెస్ట్ చేయడంలో తప్పులేదు. మీరు అరెస్ట్ చేయిస్తే మాత్రం ఐ అగ్రీ విత్ యూ, చెయ్యండి, తప్పులేదు. అది మా పార్టీ చేస్తే నేనే సపోర్ట్ చేయట్లేదు కదండి. మీకులాగా తప్పుడు పోస్టులు పెట్టితే ఎవరినైనా చెప్పు తీసుకొట్టండి, ఇదే మేము చెప్పేది. అండ్ నెక్స్ట్ ఇంకా మీ డౌట్స్ ఏంటో నాకు తెలియదు. ఇందాక ఆయన మాట్లాడతా అంటే ఎలా ఉందంటే ఎటు తిరిగినా నువ్వు అటు చూసి జగన్మోహన్ రెడ్డికి చిన్న గీటు పడినా సరే చంద్రబాబు నాయుడు చేయించాడు అంటే ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. మినిమం అసలు జనాలకు కొంచెమైనా బ్రెయిన్ పని చేస్తుందన్న కామన్ సెన్స్ కూడా ఉండదా ఏంటి నా డౌట్. ఏంటి ఇప్పుడు సునీతారెడ్డి గారు వస్తున్నారా తెలుగుదేశం పార్టీలోకి? లేదండి, మాకు తెలియదు, నిజంగానే ఐడియా లేదు. ఆవిడ ఏం చేసుకుంటారా నెక్స్ట్ పొలిటికల్ స్టాండ్ ఏంటి మన ఐడియా లేదు. పోటీ చేయడానికి సంబంధించి డోర్స్ క్లోజ్ చేయలేదు, పోటీ చేయడానికి సంబంధించిన ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టుకున్నారు. సారీ కాల్ వచ్చింది. పొలిటికల్ ఆవిడ పోటీ చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక మనిషి ముందుకు వచ్చి పోటీ ఒక మహిళ ఒక ముఖ్యమంత్రి బాధితురాలు యాజ్ ఫర్ యూ, ఆమె పోరాటం చేస్తున్నప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఆమె తీసుకుంటే తప్పలేదు కదా. యాజ్ పర్ మీ కదండి, యాజ్ పర్ సిబిఐ అనుకుంటున్నాను నేనైతే. యాజ్ పర్ సిబిఐ, యాజ్ పర్ మీ ఏంటండి నాకు అర్థం కాదు. నేను చెప్తానేంటి మీ నాన్నని చంపారని అట్లా ఏం కాలే కానీ మేము ఎవరు లేదని ఎవరు సృష్టించలేదు కదండి. అది ఓన్లీ వైసీపీ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ఆమె పోరాటానికి మీరు మద్దతు ఇచ్చి ఆవిడకి ముందుకు వచ్చి ఆమె న్యాయబద్ధంగా పోరాడుతున్నప్పుడు ఆవిడకి పొలిటికల్ సపోర్ట్ కావాలంటే మేబీ మరి ఏ పార్టీ అయినా సపోర్ట్ చేయొచ్చు. బాబు గారు సపోర్ట్ చేస్తారు, బాబు గారు సపోర్ట్ చేస్తున్నారు, కృష్ణరాజు గారు సపోర్ట్ చేస్తున్నారు, రామకృష్ణరాజు గారు. అదేంటి ఈ కేసు విషయంలో నాకు సపోర్ట్ గా నిలబడ్డారా? పోరాటంలో
విషయాల్లో సహకరిస్తుందని చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు దాని తప్పే ఉందండి చెప్పడంలో, ఉంది శత్రువును కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు కదండి. మనకి ఎవరైనా సహాయం చేస్తే శత్రువుకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను తప్పనట్ల పార్టీలో మీరు విల్లింగ్ గా ఉన్నారా తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి ఆవిడ నా పాయింట్. నాకు తెలియదండి, అది బాబు గారు తీసుకోవాల్సిన డిసిషన్ కాబట్టి ఇట్స్ ప్యూర్లీ అప్ టు హిమ్. అది ఆవిడ చాయిస్, ఆయన చాయిస్. రైట్. కృష్ణరాజు గారు సారీ చాలాసేపు నుంచి వెయిట్ చేయించాను. అంటే పొలిటికల్ పార్టీల ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడించాలనేది నా పాయింట్. సో ఏంటి ఏమనిపించింది ఈరోజు సునీత గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత? దాని తర్వాత రియాక్షన్స్ కూడా చూస్తున్నారు, పార్టీల రియాక్షన్స్. వాట్ ఇస్ యువర్ అనాలిసిస్ ఆన్ ఇట్? సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈ రోజు సునీత రెడ్డి గారి ప్రకటన చూస్తా ఉంటుంటే అది తన తండ్రి చనిపోయిన ఆవిడకు ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ ప్రకటన చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుందండి. వారిని ఓడించండి, వీరిని అంటే ఎవరిని గెలిపించమని చెప్పలేదు కానీ వారిని ఓడిస్తేనే న్యాయం జరుగుతుంది అనే మాటలు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి ఏంటంటే ఇటువంటి మాటలు ఆవిడ బహిరంగంగా చెప్పినప్పటికీ కేసు దర్యాప్తును మాత్రం ఇది ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ కేసు అనేది ఈ రోజున సుప్రీంకోర్టులోను అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఆధ్వర్యంలోనూ జరుగుతోంది. ఇటువంటి ఒత్తిడి ఎన్ని వచ్చినా ఎవరు ఇటువంటి ప్రకటన చేసినప్పుడు కూడా వారి దర్యాప్తు తీరైతే మారదండి. వారు కూలంకుషంగా అన్ని దర్యాప్తు చేసిన తర్వాతే వారు ఒక నిర్ణయానికి వస్తారు. తర్వాత ఇటువంటి ప్రకటన చేయటం వలన సునీత గారు వారి కుటుంబం మీద ఉన్న సానుభూతిని, అంటే ప్రజలలో ఉన్న సానుభూతిని ఆమె ఎంతో కొంత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ ఏమంటారంటే ఈ రాజకీయంగా ఒక కాంట్రాడిక్షన్ ఏంటంటే ఆవిడ ఏమంటారంటే ఈ కేసులో అందరినీ అనుమానించాలి, అందరినీ విచారించాలి అనేది ఈ స్టేట్మెంట్ ఒకటి అండి. దానికి ఇంకొక కోణంలో ఏమంటారంటే ఒకవైపు విచారించాలని చెప్పి చెబుతూనే మరోవైపు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి అంటే ఒక తీర్పు చేస్తున్నారు ఆవిడ. ఇది ఒక కాంట్రాడిక్షన్ అక్కడ. ఇప్పుడు ఒకవైపు మీరు దర్యాప్తు చేయాలి, అందరినీ మీరు విచారించాలని చెప్పి అంటున్నారు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విచారించాలని చెప్పి ఆవిడ అంటున్నారు. బాగానే ఉంది. అది కానీ ఈ హత్య జరిగిన సమయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో ఒక ఎలిగేషన్ అంటే వీరు చేస్తున్నట్టుగానే ఎలిగేషన్ ఆ రోజుల్లో వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎలిగేషన్ చేశారు. వారిని కూడా విచారించాలని చెప్పి ఆవిడ కోరితే బాగుండేది. ఎందుకంటే అందరినీ విచారించాలి, అందరినీ అనుమానించాలని చెప్పి ఆవిడ చెప్తున్నారు అక్కడ. చేశారు వాళ్ళని. ఇన్ఫాక్ట్ అంటే బహుశా మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఎవరిని ఆదినారాయణ రెడ్డి గారిని, బీటెక్ రవి గారిని సిబిఐ విచారణ చేసింది. ఇంకా అప్పుడు అట్లా కదండి, దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని కూడా వైసీపీ కూడా ఆరోపించారు. మరి ఆయన కూడా చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చేయాలా? ఆ రోజుల్లో ఆరోపించారండి, ఇదంతా చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఓకే, అంటే ఆరోపణలు అంటే ఏంటంటే ఆవిడ జర్నలైజ్ చేస్తాను కాబట్టి నేను కూడా జర్నలైజ్ చేస్తాను ఈ విషయాన్ని. అక్కడ నేను అందరినీ విచారించాలి, అందరిని అనుమానించాలి. అయితే ఒకవైపు అనుమానించాలని చెప్తూనే మరోవైపు ఇతనికి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలని చెప్పి అన్నారు. అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది, దానిని సుప్రీంకోర్టు హప్పేళ్ళు చేసింది. అంటే అర్థం ఏంటి అంటే ఈయన తాత్కాలికంగా ఒక ఉపశమనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ 2 కోట్లు భావించాయి కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చారు అక్కడది. కానీ దాన్ని కూడా మనం తప్పుబట్టి ఒక కేసుకి ఒక కంక్లూషన్ రాకుండానే, అంటే అది ఎటువంటి ఒక లాజికల్ కంక్లూషన్ కి వెళ్లకుండానే ఫలానా వ్యక్తిని శిక్షించాలి, ఫలానా వ్యక్తి తండ్రిని శిక్షించాలని చెప్పి మనం కోరటం అంత భావ్యంగా లేదని చెప్పి అనిపిస్తుంది వైఎన్ఆర్ గారు. ఓకే, కానీ ఆవిడ అవినాష్ రెడ్డి గారిని శిక్షించాలి అని కోరడం సరే, కేసు ప్రాసెస్లో ఉంది, కోర్టులు తేల్చాలి, ఇదంతా ఓకే. అవినాష్ రెడ్డి నిందితుడు అనే దానికి సంబంధించి ఆవిడ కన్విన్స్ అవుతున్నారు, ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ. సో ఇప్పుడు కేసులో కోర్టులో తీర్పు ఆలస్యం జరుగుతుంది కాబట్టి ప్రజా తీర్పు కోరుతున్నాను, నేను ప్రజల దగ్గరకు వస్తున్నాను. వైఎన్ఆర్ గారి మనప్పుడు ఆవిడ కోరుకోవచ్చు, మనం కూడా కోరుకోవచ్చు, కానీ దర్యాప్తు జరుగుతుంది కదా. అక్కడ దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తులో మీరు ఇంకో డిమాండ్ చేయొచ్చు, సత్వరమే దీన్ని దర్యాప్తును ముగించమని చెప్పి వారి మీద రిక్వెస్ట్ చేయొచ్చు. అట్లా కాకుండా మనమే ఒక తీర్పు ఇచ్చేస్తే ఎలాగా ఒక వ్యక్తి మీద ఇన్ కేసు రేపు ఒకవేళ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగి వారు ఏ పేరు చెప్తున్నారో ఆ పేర్లు వారు దాంట్లో లేరని చెప్పి చెబితే మరి వారి పరిస్థితి అయిన తర్వాత వారి గౌరవాన్ని మీకు ఒక భంగం కలగదా. కాబట్టి ఈ విషయాల్లో ఇటువంటిప్పుడు ఆవేదన ఉంది, మన కాదంటలేదు. కానీ ఆచితూచి మాట్లాడకపోతే అది ఏమవుతుందంటే రాజకీయంగా చిలవలు పలవలుగా చేరి ఆవిడకే నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వివేకానంద గారు ఎవడు పడితే రాజకీయాలు వాడుకుంటున్నారు. నిజంగా ఆత్మ అనేది ఉంటే
ఈ సంఘటనలు చూసిన తర్వాత వివేకానంద గారి ఆత్మ కూడా క్షోభించడం ఖాయం. యా సరే, ఓకే, అది కంక్లూడ్ చేద్దాం సార్. అక్కడికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి వెంకటేశ్వర గారు, ఇక్కడ బాధితురాలు సునీత గారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే, జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ మీద ఆమె అభిప్రాయం చెప్తూ ఆమె నమ్మింది కాబట్టి అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి అంది. ఇది జడ్జిమెంట్ నాకు తెలియదు రండి. ఆ ఎనాలిసిస్ నాకు అర్థం కాదు. ఆయన చెప్పే ఎనాలిసిస్ ఇప్పుడు కృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే మీరు స్వయాన బాధితురాలు ఒక ఒపీనియన్ చెప్తే దానిని మీరు జీర్ణించుకోలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేకపోయారు. కానీ వాళ్ళ నాన్న తప్పబడింది ఇక్కడ, వాళ్ళ తండ్రి గారు తప్పబడింది ఇక్కడ, తండ్రి గారు తప్పబడింది. అవినాష్ రెడ్డి స్వయాన తప్పబడుతున్నారే. ఇది ఎనాలిసిస్ మీరు థర్డ్ పర్సన్ గా ఎవరన్నా అనుకుంటారంటే కృష్ణరాజు గారు జడ్జిమెంట్ చెప్పలేదు. అవినాష్ రెడ్డి మీద ఆమెకున్న నమ్మకంతో ఆయన ఖచ్చితంగా శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ మైండ్ తో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఒక క్రిమినాలిటీ చేస్తున్నాడు కాబట్టి మీరు రేపు ఓట్లు ఇవ్వద్దు అంది. వెంకటేశ్వర గారు, ఓకే, మీ పాయింట్ అర్థమైంది. కృష్ణరాజు గారితో మాట్లాడిస్తాను. కృష్ణరాజు గారు, ఇక్కడ మీకు ఒక మాట ఉందండి, దేవులపల్లి బాధ ప్రపంచ బాధ, శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ, శ్రీశ్రీ బాధ అని చెప్పి ఈ హత్య కేసులో ఎక్కువగా బాధపడిపోతున్నారు ఆ ఎల్లిస్ట్ గారే. మామూలుగా కాముగా ఉన్నాం మేము. ఏం చెప్తున్నాం అంటే దర్యాప్తు జరుగుతోంది, జరగనివ్వండి. ఇందులో మీరు శిక్షించాలి అని మీరు అన్నారు అంటే మీ దగ్గర తీర్పిచ్చినట్టు మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా? మీరు ఎవిడెన్స్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఆ ఎవిడెన్స్ ఇంతవరకు కూడా న్యాయస్థానం కానీ దర్యాప్తు సంస్థ ఎందుకు కొన్ని సంవత్సరాలుగా తన తండ్రితో మాట్లాడినటువంటి కూతురు ఆమె బాధితురాలని మీరు చెబుతున్నారు. మీరు ఏ విధంగా రాజకీయంగా వాడుకోవడం కోసం నిన్న మీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చంపించాడని చెప్తారు. అసలు ఎలా చెప్తారు? మీరు కోర్టులో దర్యాప్తులో ఉంటే ఇష్టం వచ్చినటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీలాంటి వాళ్ళు ఆమె ముందు పెట్టి రాజకీయంగా వాడుకోవడం కోసం ఇంత రాజకీయ పార్టీలు కనీసం అంటే బాధితురాలంట సునీత బాధితురాలా? ఏం తెలుసు మీకు సునీత గురించి? ఏం తెలుసు మీరు? నాకు తెలియదబ్బా, నాకు తెలియదు. అంత మాత్రం సంవత్సరాల తరబడి వాళ్ళ తండ్రితో మాట్లాడినటువంటి గొప్ప కూతురు వాళ్ళ తండ్రిని గొడ్డలు పెట్టి నరికి చంపాలంటున్నటువంటి ఒక దుర్మార్గుడు రోడ్డు మీద తిరుగుతుంటే వాడి బెయిల్ రద్దు చేయొద్దు, వాడిని బయట జరగనియండి, సెటిల్మెంట్ చేయనియండి, వాడు పెద్ద గొప్పవాడు అంటుంది. ఏంటంటే ఇట్లాంటి కూతురు మీకు మనుషులైనా అలాంటి కూతురుని సమర్థిస్తాడు ఎవడన్నా? బాధితురాలా? బాధితురాలు కాదు, వాళ్ళ ఆయన కాపాడుకోవడానికి కోసం వస్తున్నటువంటి ఈ నాటకాలు ఇవన్నీ. మళ్ళీ చెప్తారు వైఎస్ఆర్ గారు. నేను చెప్పేదంటే అడగడం కానీ ఎందుకంటే ఇందా నుంచి చెప్తాడు బెయిల్ రద్దు చేయమని అడగటం సునీత ఇష్టం కాదు. ఇందాక కృష్ణరాజు గారు ఏం చెప్తారు? అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఇంకేం చేస్తారని. అంతే, అవినాష్ రెడ్డికి ఏది న్యాయమో ఇక్కడ దత్తగిరి కూడా పౌరు భాగ్యం వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ వెంకటేశ్వర గారు మీకు తెలియదేమో, అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళింది ఇదే సునీత. దస్తగిరి బెయిల్ రద్దు చేయమని ఎందుకు వెళ్ళా? చంపినటువంటి దుర్మార్గుడు రోడ్డు మీద బెయిల్ రద్దు చేయమని ఎందుకు వెళ్ళలేదు? ఏం మాట్లాడతారు మీరు ఆ కూతురు గురించి? ఆడియో రావట్లేదు సార్ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం తనతో నేను కంక్లూడ్ చేయించి. కాదండి, అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు పోయింది. ఈ గొప్ప కూతురు తండ్రితో సంవత్సరాల తరబడి మాటలు లేవు. ఈ గొప్ప కూతురు వాళ్ళ తండ్రిని తప్పినటువంటి వ్యక్తి ఏంటంటే మీరు మళ్ళీ ఆ కూతురుకు సపోర్ట్ చేస్తారు. మీ రాజకీయ నాటకాలు. తండ్రి కూతురు సంబంధాల గురించి చేస్తుంటే ఇంకా మిమ్మల్ని ఏమంటారు జనం? ఇంకా మిమ్మల్ని అవును సార్, మీరు ఆ కూతురుకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ గొప్ప కూతురు గురించి మాట్లాడుతున్నాం. అబ్బా, ఆ కంటే కనాలి ఆ గొప్ప కూతురు గురించే మాట్లాడుతున్నాం.
సార్ మీరు ఆ కేసు గురించి మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. సరే ఆమె గొప్ప కూతురా కాదా, గొప్పలైనా కాకపోయినా కూతురే కదా, కూతురుకుంటే పెయిన్ ఇంకెవరికి ఉంటుంది? తన తండ్రి మరణానికి సంబంధించి కూతురు అడ్డం పెట్టుకొని అవును సార్, తండ్రిని చంపినా కూతురు గొప్ప కూతురే. తండ్రి మరణానికి సంబంధించి కూతురు కంటే పెయిన్ ఎవరికి ఉంటుంది? సరే తేలుస్తూ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అవినాష్ రెడ్డి గారి విషయంలో ఎలా తేల్చాలో ఆవిడ భర్త ఆవిడ బావ గురించి కూడా తేల్చాల్సిన కూతురే. వదిలేసినటువంటి కూతురు గురించే బ్రహ్మాండంగా చూసుకుందాం సార్, బ్రహ్మాండంగా చెప్తాం. వెంకటేశ్వర గారు అంటే అసలు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం చూడండి. అందుకే నేను ఇందాక కోట్ చేసింది విచిత్రమైన అది మాట్లాడిన కారణం కూడా చూడండి. వివేకానంద రెడ్డి గారి కేసులో ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ అయ్యాడు. ఢిల్లీ మద్యం లిక్కర్ కేసుల్లో పట్టుబడ్డటువంటి శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. అదే ఢిల్లీ మద్యం కేసులో పట్టుబడ్డటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి కూడా అప్రూవర్ గా మారాడు. ఇంతకంటే ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీకి ఇంకా సిగ్గుసేట ఉంది అసలు ఈ రాష్ట్రంలో. అదే మాగుంట రేపు మీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకొని అదే మాగుంట రేపు పెద్ద తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకొని మీరు సీట్ ఇస్తే మీకు సిగ్గు సరి ఉండదు. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రేపొద్దు మీ పార్టీలో జాయిన్ అయితే అది గొప్పవాడైపోతాడు. మళ్ళీ మీకు నాకు అర్థం కాలేదు. శరత్ చంద్రారెడ్డి మా పార్టీలో ఉన్నాడా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మినిమం సెన్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. శరత్ చంద్రారెడ్డికి మా పార్టీకి ఏం సంబంధం? శరత్ చంద్రారెడ్డి మా పార్టీలో ఉన్నాడా? దస్తగిరి ఎవడు? వాడు పోరం పోకు, వాడి గురించి డిస్కషన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఒక నిమిషం, కృష్ణరాజు గారి గురించి ఏదో అడిగారు వెంకటేశ్వర గారు. కృష్ణరాజు గారితో దస్తగిరి ఎవడు? దస్తగిరికి మా పార్టీకి ఏం సంబంధం? ఏం మాట్లాడతాడు ఆయన? శరత్ చంద్రారెడ్డికి మా పార్టీకి ఏం సంబంధం? వాళ్ళ మా పార్టీలో మెంబర్లా? ఎస్, మా పార్టీలో ఆయన ఎంపీగా గెలిచారు మాగుంట గారు. తర్వాత స్కామ్ జరిగింది, ఢిల్లీ స్కామ్ అని, దాంట్లో అరెస్ట్ అయ్యారు. కృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోతే నీతి మంత్రి అయిపోతాడు. కృష్ణరాజు గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆగాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పింది రిపీటెడ్ ఎందుకు? ఓకే, అర్థమైన పాయింట్. కృష్ణరాజు గారు, సరే ఇప్పుడు ఏంటి బీజేపీ కూటమిలోకి రాకపోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి ఉదయం నుంచి, మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్ ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. భారతీయ జనతా పార్టీ చేరొచ్చు, చేరకపోవచ్చు. ఎందుకంటే మీకు 2000 ఎన్నికల్లో కూడా ఇంతకు ముందు జరిగిన దానికన్నా ముందు జరిగిన 2014 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని 2 వారాల ముందు తీసుకుందండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ మాత్రం ఆసక్తి లేకుండా, ఆతృత లేకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న అగ్రనాయకత్వం, అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య ఒక చక్కటి అవగాహన అనేది చాలా స్పష్టంగా, చాలా విజిబుల్ గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వనన్ని సార్లు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇదే కాకుండా మీకు బీజేపీ నాయకురాలు ఒక ఆవిడ సుష్మా ఒక ఆవిడ సీతారామన్ గారు ఏమన్నారంటే అందరికి తెలిసిందే, మానస పుత్రిగా చూస్తున్నారు మోడీ గారు జగన్ గారిని చెప్పన్నారు. ఇక్కడ ఏంటంటే బీజేపీ లక్ష్యం ఏంటంటే రాష్ట్ర నాయకులు ఒప్పుకుపోయినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఏంటంటే రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని చెప్పి అనేది వారి భావన. ఈ ఓటు కూడా చేరకుండా ఉంటే అది ఏది అంత కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి మరి అంత ప్రేమ ఉంటే జనసేనతో ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు వాళ్ళు? సార్ అలయన్స్ పెట్టుకున్నారు. ఈ అలయన్స్ అనేది అది భంగానికి గురయ్యింది. అది ఏ రోజున కూడా ఆ పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించకుండానే కనీసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమి చెప్పకుండానే తెలుగుదేశం పార్టీతో ఆయన ఏకపక్షంగా ఒప్పందం కూర్చుకున్నారు. ఇది దీని వెనకాల కూడా బీజేపీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకులు కదండి, కేంద్ర నాయకత్వం ఉన్న బాధ ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ని తమ హోల్డ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారనే ఒక భావంతో వాళ్ళు ఉన్నారు. సరే మీకు ఈ మధ్యన మీకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, అక్కడికి వెళ్ళి నడ్డా గారిని షా గారిని కలిశారు. అయితే ఆ తర్వాత అయినా వచ్చి మేము ఆ ఎన్డీఏలో చేరతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు. ఆయన అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్టు. తర్వాత ఈ రోజు కూడా మేము బీజేపీ గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు. ఏది చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేదు, కానీ భయం ఉంది ఆయనకి. ఇన్ కేసు రేపు ఏదన్నా మళ్ళీ మనం బీజేపీని మన హోల్డ్ లో ఉంచుకోకపోతే, మన దగ్గర ఉంచుకోకపోతే మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మనకి ఇబ్బందులు వస్తాయేమని చెప్పి ఒక భయం కూడా వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఏది ఏమైనప్పుడు కూడా ఛాన్సెస్ అది 50-50 ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంకొక మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా వాళ్ళు అగ్రనాయకత్వం చెప్పిందంటే మీరు పొత్తుల గురించి ఆలోచించకండి, మీరు వెళ్ళి పార్టీని బలోపేతం చేయండి అనే
మాటే చెప్పారు. అయితే ఇక్కడ పొత్తుల గురించి ఆత్తరంగా ఎదురు చూస్తుంది ఎవరు బీజేపీలో అంటే బీజేపీలో వలస పక్షులు. బీజేపీలో వలస పక్షులు కొంతమంది బాధ కలుగుతుంది. అదేంటంటే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి సార్. ఒకటేమో భూమిపుత్రులు, అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఇష్టపడి ఆ సిద్ధాంతాల్లోనే జీవిస్తూ ఉన్న ఒక్క వర్గం ఉంది, అదేంటో అందరికి తెలుసు. రెండో వర్గం అవకాశాల కోసం, పదవుల కోసం, అవసరాల కోసం ఆ పార్టీలు చేరేవారు. ఈ రెండో వర్గం అయితే ఏదో ఇట్స్ కాల్డ్ మన మైగ్రేటరీ బర్డ్స్ అన్నాం కదా, ఈ బర్డ్స్ కి అంటే వాళ్ళు పొత్తు కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ పొత్తు ఉంటే రేపు మళ్ళీ లోక్సభలో సీట్లలో మనకి వస్తాయి, మనకి బీజేపీ తరఫున మనం ఈ పొత్తులో భాగంగా మనం పోటీ చేయొచ్చు, గెలవచ్చనే భావన వాళ్ళకుంది. కానీ కేంద్ర నాయకత్వం మాత్రం వీరెవరిని కూడా కన్సిడర్ చేస్తుండగా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన ఎంత ప్రేమ ఉన్నా, ఎంత కొడుకులా చూసుకున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదగాలి, రాష్ట్రంలో స్టేక్ ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఉండాలి, ఇక్కడ మనకు ఎమ్మెల్యేనో ఎంపీలో ఉండాలని కోరుకుంటది కదా. ఇప్పుడు మీకు ఖచ్చితంగా కోరుకునే మీ తెలంగాణలో ఏం చేస్తుందండి, చివరికి బీఆర్ఎస్ తాగడి పెట్టింది, అందరికి తెలిసిందే అది. అంతే. సో మరి అక్కడ మీకు ఏమైందండి, ఆయన బీజేపీ ప్రెసిడెంట్ గా, ఆనాడు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అద్భుతంగా స్ట్రగుల్ చేశాడు, కష్టపడ్డాడు. పార్టీని ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 2 గా మార్చాడు. అక్కడ ఆయన మోడీ గారు వెళ్ళి ఆయన బుద్ధ మీద చర్చారు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి. తర్వాత ఏంటి, అధ్యక్షుడు మార్చారు, కవిత గారికి రిలీఫ్ ఇచ్చారు, బీజేపీ 3వ స్థానంలోకి వెళ్ళింది. కాబట్టి ఏంటంటే వారికి ఉంటాయండి, బలోపేతం చేయాలి. కానీ ఈ ప్రాంతీయ అవసరాలు, ప్రాంతీయ ప్రయోజనాలు కూడా కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంది అని చెప్పడానికి తెలంగాణ ఒక ఉదాహరణ. ఓకే 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 సార్. వెంకటేశ్వర గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారు? నేను వెళ్ళాలి, వేరే డిబేట్ కి వెళ్ళాలి. నేను కూడా క్లోజ్ చేస్తా, జస్ట్ ఆ టాపిక్ ఉంది కదా అని ఒక్కొక్క నిమిషం మాట్లాడిద్దాం అనుకున్నా. జస్ట్ నేను ఒక నిమిషం మాట్లాడేసి వెళ్ళిపోతాను, నాకు టైం లేదు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మాకు కేంద్ర నాయకత్వం గత 2-3 మాసాలుగా స్పష్టంగా చెప్పింది, అన్ని స్థానాలకి సంసిద్ధంగా అవ్వండి. 175 స్థానాలు, 25 పార్లమెంట్లకి సంసిద్ధం అవ్వమన్నారు. ఆ రకంగా ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం, ముందుకు వెళ్తున్నాం. మా యొక్క ఆశావాహులు జాబితా రెడీ అయింది. అలాగే కేంద్రం నుంచి కూడా ఫోన్ కాల్స్ కూడా వచ్చి ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరెవరు బెస్ట్ అనుకుంటున్నారని చెప్పేసి 2-3 పేర్లు కూడా చెప్పాను. అటువంటి ఫీడ్బ్యాక్ ని కూడా కార్యకర్తల నుంచి అంతా తీసుకున్నారు. మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని పార్లమెంట్లకి నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది, నన్ను చెప్పాం. సో అందరికి ఫోన్ కాల్స్ వచ్చాయి. సో అటువంటి ఫీడ్బ్యాక్ కూడా జరిగిపోతుంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధం అవుతున్నాము. జనసేన విషయం ఇప్పుడు టిపికల్ గా ఉంది, ఎందుకంటే వారు ఎన్డీఏలో భాగంగా ఉన్న ఇప్పుడు వాళ్ళు సీట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి దీని సంగతి ఏంటి అనేది కేంద్ర నాయకత్వం సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నారు. సో మీరు ఆ విషయం మీరు వెళ్ళొద్దు, అన్ని స్థానాల్లో మీరు రెడీ అవ్వండి అన్నారు. సో మేము ఆ పనిలోనే ఉన్నాము. సరే, అలాగే తెలుగుదేశం పార్టీతో చర్చలు చేస్తున్నామని కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మా నాయకత్వం కానీ వాళ్ళ నాయకత్వం కానీ ఎప్పుడు ఏమీ చెప్పలేదు. సో తెలుగుదేశంలో చర్చ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు చర్చల కోసం వెళ్ళారనేది కేవలం ఊహాగానం మాత్రమే, కొంత మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమే. ఈ రోజు కూడా ఒక మీడియా పొత్తు అయిపోయిందని ఒకళ్ళు, కొంతమంది పొత్తు కాలేదు, పటాకులు అయిపోయిందని ఒకళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. సో మా వరకు అయితే, మాకున్న సమాచారం అయితే ఎటువంటి చర్చ తెలుగుదేశం పార్టీతో కానీ ఏమీ జరగట్లేదు. మాకున్న అప్లికేషన్ జనసేనతోనే ఇప్పుడు ఒక ఫైనల్ కాల్ తీసుకోవాలి, ఎన్నికల ముందు ఫైనల్ కాల్ తీసుకొని ఏంటి అనేది చెప్తారు. అయితే అంతవరకు అయితే మా యొక్క కార్యక్రమం మేము అన్ని స్థానాల్లో అయితే సంసిద్ధంగా ఆ రకంగా ముందుకు వెళ్తాం. ఇక చాలా విషయాలు మాట్లాడారు. ఏంటి, ఒకటి చంద్రబాబు, జగన్ గారికి, మోడీ గారికి ఒకే సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేస్తాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడులోని తీర్మానం చేశారు, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తానని. ఆయన కూడా అన్నింటినీ సమర్థిస్తానే ఉన్నారు, రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఏదన్నా సరే ఆయన కూడా సమర్థిస్తారు. పక్క రాష్ట్రంలో బీజేడీ సమర్థిస్తానే ఉంది, లేకపోతే జేఎంఎం, ఇది ఐఎన్డిఏ కూటమిలో ఉన్న జేఎంఎం కూడా చాలా సార్లు సమర్థించింది. మొన్న ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది వేరు, ఆ వ్యవహారం వేరు. దేశ విస్తృత ప్రయోజనాల విషయ పార్లమెంట్ తీసే బిల్లుల మీద ఆ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు, ఉండకపోతే ఏం అక్కర్లేదు, ఉన్న పార్టీలు వాళ్ళు స్టాండ్ చెప్పాలి. కొన్ని విషయాలు వైసీపీ నో ఉంది, కొన్ని విషయాలు టీడీపీ నో ఉంది, కొన్ని విషయాలు ఎస్ అన్నారు. అంత మాత్రం రవికిరణ్ గారు, మీకేమైనా ఒక అంచనా ఉందా? మీరు చాలా యాక్టివ్ గా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు, సంస్థాగతంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీకేమైనా ఒక అంచనా ఉందా, ఒక పర్టికులర్ పలానా డేట్ కి మన పొత్తులపైన క్లారిటీ వస్తుందని అంచనా? లేదు, మేము అన్ని స్థానాల్లో సంసిద్ధంగా. ఈ రోజు నేను మీకు చెప్తాను, ఒక విషయం చెప్పి ఫైనల్ ముగిస్తాను. మేము గత 10 రోజులుగా కూడా ప్రజా పోరు అనే కార్యక్రమం పెట్టుకుని ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా రాష్ట్రానికి కరోనా సమయంలో టీకాలు ఉచితంగా వేసినా, లేకపోతే రేషన్ ఇచ్చినా, లేకపోతే మెడికల్ ఇచ్చినా, ఏ రకంగా ముద్రా రుణాలు ఇచ్చినా, లేకపోతే
ఈ యొక్క ఇళ్ల నిర్మాణ శాఖ ఎన్ని చెప్తున్నాం మేము దాంతో పాటు కొనసాగింపుగా ఏదో రాష్ట్రంలో వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అవకాశం ఇస్తే ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి, ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ నినాదాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి ఈ రోజే 1 గంటకి మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఇంకా కంటిన్యూ చేయండి అని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. సో మీరు ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయండి ఎన్నికల వరకు అన్నారు. సో మా యొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదైతే ఇటువంటి పాంప్లెట్స్ అన్ని ప్రతి ఇంటికి మీ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ డిబేట్ లో చేయకండి, మీ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ డిబేట్ లో చేయకండి, అక్కడ చేసుకోండి. కానీ పొత్తుల పైన క్లారిటీ ఎప్పుడు వస్తుందని మీకేమైనా అనిపిస్తుందా? మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు పొత్తులే, కాబట్టి దాని మీద ఏమైనా ముఖ్య చెప్పండి. డబ్బులు వస్తాయి, మాకే వస్తాయి, మాకు 4 ఓట్లు రావాలి కదా. సరే, దాంతోపాటు పొత్తులు ఏమన్నా 1 వారం 10 రోజులు 20 రోజులు అప్పుడు మీరు హెడ్లైన్ లో పెట్టి తమ్మునేల్స్ పెట్టి నన్ను వాయించడానికి నేనేం చెప్తే మీకేం వ్యూస్ పెడితే నాకేమో బ్యాండ్ పెరుగుతుంది. మీరందరికీ హార్ట్ బీట్ పెంచుతున్నారు ఎప్పుడు ఎవరితో. రైట్ సార్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తాను, మాట్లాడి వస్తాను, భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పిస్తాను అని ఒక సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ అడిగారు, రూట్ మ్యాప్ రాలేదా, మీరు వెళ్ళి అడగలేదా, వాళ్ళు ఒప్పుకోలేదా, అసలు ఏం జరుగుతుంది సార్ పొత్తుల పైన? అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు మా నాయకుడేమి మాతో షేర్ చేయడు సార్. అది మాకు కూడా బ్లాంకే. అది ఏమన్నా ఉంటే గారు ఆయన మాట్లాడుతున్నా చెప్తే ఇప్పటి వరకే ఆయన చెప్పింది మేము కూడా ఫాలో అవుతుంటాం. ఖచ్చితంగా వాళ్ళతో మనం ఉంటామని చెప్తుంటాడు, ఓకే అనుకుంటున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు రెడీ అవ్వమన్నారా ఏంటి అనేది ఇక అది అప్ టు దెమ్. అంటే ఒక మంచి కోసం ఈ రాష్ట్రంలో ఒక పొత్తు నిర్ణయం తీసుకున్నాడు మా నాయకుడు. ప్రజల కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఒక నిర్ణయం మాది. వాళ్ళు దాన్ని కలిసి వస్తే ఓకే, అదర్వైజ్ మేము అట్లా మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మా ఆలోచన మాకు ఉంటది. దాంట్లో మా అంతిమ ధ్యేయం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ పరిస్థితులను సగ్గదిద్దాలంటే ఒక మంచి ప్రభుత్వం కావాలి. అదే మా ఆలోచన, ఆశయం కూడా అదే. అనుగుణంగా సో కలిసి రాకపోతే బీజేపీని జనసేన వదిలేసినట్టే. అది ఇంకా దానికి మనం మీరు నేను విశ్లేషణ ఏముంది సార్ దాంట్లో, కలిసి రాకపోతే కదా. అంటే మీరు ఆల్రెడీ కలిసి ఉన్నారు కదా, మీరు ఆల్రెడీ కలిసి ఏం జరుగుతుంది అన్నది అది మా నాయకుడికి తెలిస్తే మా కింద వాళ్ళకి మాకేమి ఇన్ఫర్మేషన్ లేదు. 3 పార్టీలు కలిసి ఉంటే ఓకే, అదర్వైజ్ మీరు టీడీపీతో ఉంటారు. మా వాళ్ళు రెడీ అమ్మన్నారు, మమ్మల్ని మేము రెడీ అవుతాం అంటున్నాడు కదా. ఒకవేళ వాళ్ళే తీసుకుంటే మేము రెడీ, మేమేదో వాళ్ళు మాతో పాటు రాలేదని మేమేదో ఆగిపోం కదా, మేమేదో ఏడు కదా ఆలోచన. మాకున్నటువంటి ఆలోచన మా ప్రకారం మేము ఖచ్చితంగా. ఓకే ఓకే ఓకే, రైట్ సార్, రైట్ సార్. గాయత్రి గారు, ఆడిబుల్ అంటే దాని ఏదో అంటారు చూసారా, మీరే నా సగం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టుంది. నాకు ఈ డిబేట్ నాకైతే హ్యాపీగా ఉంది వింటాను. కింద నుంచి కింద పొలిటికల్ అనలిస్ట్ గారు మాట్లాడింది కానీ, ఇప్పుడు జనసేన స్పీకర్ గారు మాట్లాడింది కానీ, ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు మేమైతే క్లియర్ గా ఉన్నాం, మేము జనసేన పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న నేను లాస్ట్ వినటం ఏంటంటే, నేను కష్టపడుతున్నాను పొత్తు కుదుర్చడానికి అంటున్నారు. మరి ఆయన కష్టం ఫలిచ్చిద్దా లేదా అనేది మరి కష్టపడుతున్నాను కాదు, తిట్లు తింటున్నాను అన్నారు. అదే ఏదోటి అండి, కష్టపడతాను. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకోండి, ఏముంది అట్లా. ఆయన చెప్పినట్టుగానే మాట్లాడుతున్నా. అందరికి జగన్మోహన్ రెడ్డి లాగా చేత కాదు కదండి వెళ్ళి అంటే లైక్ మంచి చేసుకోవటం. నేను ఇంకా అంతకన్నా వేరే మాట మాట్లాడదాం అనుకున్నా, ఎందుకులే అని వెంకటరెడ్డి గారిని హర్ట్ చేయకూడదని మాట్లాడలా అంతే. అందరికీ చేత కాదు కదండి వెంకటరెడ్డి గారు. ఏంటంటే పార్టీలో మూడేంటండి, భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా, పార్టీ మూడేంటి? పార్టీ మూడ్ నేను లాస్ట్ కూడా మన ఇద్దరం డిబేట్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, పార్టీ మూడ్ ఈస్ డివైడెడ్ 100%. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇదైతే నేను జెన్యూన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఉంటది కదా, మాకు పాస్ట్ హిస్టరీ ఉంది కాబట్టి, కొంచెం అటు ఇటుగా మాట్లాడుకున్నాం కాబట్టి డివైడెడ్ గా ఉన్నారు. కొంతమంది దే వాంటెడ్ టు గో, కొంతమంది నో అన్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి బాబు గారు ఎస్ అంటే అందరం ఎస్, ఇంకంతే. మేము దారిలోకి దాదాపు 15-20 రోజులుగా బీజేపీ వచ్చేస్తుంది అంటూ బాబు గారు ఎక్కడ చెప్పలేదు. కానీ పాపం తెలుగుదేశం పార్టీ మీడియాలో అయితే రాస్తూ ఉన్నారు వస్తుందని. రేపొద్దున బీజేపీ డ్రాప్ అవుతే అది కొంత అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదా, కొంత డిమోరల్ అయ్యే పరిస్థితి ఉండదా క్యాడర్?
వస్తుంది కదా సార్, బతిలాడుకుంటున్నారని. ఒక నిమిషం సాక్షి హెడ్ లైన్స్ చదవట్లేదండి ఇక్కడ, ఆయన ఛానల్ హెడ్ లైన్స్ ఆయన చదువుకుంటారు. అంటే బాబు గారు బతిలాడారా లేకపోతే ఆఫర్ చేస్తారు ఇవన్నీ నాకు తెలియదండి, ఇవన్నీ స్పెక్యులేషన్స్. మీరు నేను మాట్లాడుతున్నా స్పెక్యులేషన్స్ కానీ వస్తది అని చెప్పి మాకు డౌట్ ఉంది కాబట్టి మేము సెకండ్ లిస్ట్ అందుకే ఆపారేమో అనుకున్నాం మేము కూడా. ఎందుకంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ రిలీజ్ అయినప్పుడు అదే అన్నారు, ఒక్కసారి బీజేపీతో ఫైనల్ అయ్యాక మనం సెకండ్ లిస్ట్ వచ్చింది, అప్పుడు సీట్స్ ఏంటి వాళ్ళకి ఎంత సర్దుబాటు అవుతాయి ఏంటి అని చెప్పి అందుకే ఆపేం, హోల్డ్ లో పెట్టామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఇప్పుడు ఏదోటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు తేల్చేస్తే అయితే దిస్ వే దట్ వే ఏదో తేల్చేసుకుంటే మేము మా సెకండ్ లిస్ట్ హ్యాపీగా మేము రిలీజ్ చేసుకుంటాం. పార్టీ అయితే ఏమి డిమోరల్ అవడం అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో నేను లాస్ట్ టైం కూడా మళ్ళీ చెప్పాను, మళ్ళీ మెన్షన్ చేస్తాను, 0.8% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఓటింగ్ వరకు అయితే మాకేం ఎఫెక్ట్ లేదు. కాకపోతే ఇందాక అనలిస్ట్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు క్లియర్ గా, ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్సంబంధాలు పెట్టుకోవడం వల్లే మాటికి మనకి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత డబ్బులు ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చారని చెప్పారు. మేబీ బాబు గారు కూడా నేను అప్పుడు కూడా అదే చెప్పాను, లార్జర్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే రేపొద్దున మేము గవర్నమెంట్ ఫామ్ చేశాక ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటే ఏమన్నా మనకు రావాల్సినవి అని అక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తారేమో అని చెప్పి ఫండ్స్ ఇస్తారని చెప్పి మేబీ ముందుకెళ్తారేమో. కాదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ బాగానే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న బీజేపీని తిట్టారు, పోయి కలిసి మాట్లాడి వచ్చారు కదా, దానికి ఏముంటది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొత్తు అనేది మరీ అమాయకంగా ఉందండి. అంటే మేము కూడా ఒక ఫ్రెండ్లీ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి ఎల్లుంటారు బాబు గారు అన్నానండి, అప్పుడు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఐ డిడ్ చేంజ్ ఇన్ మై స్టాండ్. సరే ఏ జరిగినా వి వెల్కమ్ ఇట్ విత్ హ్యాపీనెస్. అండ్ ఒక చిన్న వెళ్ళిపోయే ముందుగా వెంకటరెడ్డి గారు గొడ్డల మీద వీలైతే కేసు పెట్టండి. మీరు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారు ఎత్తకమనండి. చాలా కార్డియల్ గా కూల్ గా నేను డిబేట్ హ్యాండిల్ చేసి క్లోజ్ చేస్తాను. అవసరం చివరిలో మళ్ళీ మీరు గొడ్డలు ఇవి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. నేనేమంటలేదు సార్, రఘురామకృష్ణరాజు ఖాళీగానే ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉన్నాడు కదా, సునీత గారు అంతకంటే ఖాళీగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు దస్తగిరి వాళ్ళతోనే ఉన్నాడు కాబట్టి దస్తగిరి జడశ్రవణ్ గారి పార్టీలో చేరారు నిన్నే, జై భీమ్ భారత్ పార్టీలో. దస్తగిరి గారు వీళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా సార్, ఆయన వేరే పార్టీలో చేరారు, వేరే రాజకీయ పార్టీలో చేరారు ఆయన. సరే మీరు ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో మోడీతో సమావేశమై తెలుగుదేశం పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వెళ్లకుండా ఆపగలిగారా? సిచ్యువేషన్ మీకు అలాగే? అంటే మాకు చాలా అంటే మేము చెబితే భారతీయ జనతా పార్టీ ఎట్లా చెప్తే అట్లా మేము చెప్పినట్టుగా నడుచుకుంటది అని చెప్తే ఇంకా అంతకంటే గొప్పే ఉంది సార్. చాలా బ్రహ్మాండమైన లవ్ ఉందంట కదా మీకు మోడీ గారికి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఎంతవరకు సంబంధాలు నెరవేర్చారో అంతవరకే మోడీ గారి భార్యను తిట్టలా, అమిత్ షా గారి మీద రాళ్ళేలా, మోడీ గారు పిల్లాన్ని చూసుకోవాలని దేశాన్ని ఏం చూస్తాడు అలా, దక్షిణ భారతదేశం వాళ్ళ కుక్కలాగా చూస్తున్నాడని మేము మాట్లాడలా. ఇవన్నీ మేము మాట్లాడలేదు కాబట్టి అంటే మేము ఒక రోజు మోడీ చాలా గొప్పవాడు, ఒక రోజు మోడీ నీచుడు, ఇట్లా ఒక రోజు నాడు ఒక రోజు నేడు ఇట్లా చెప్పేది లేదు కదా సార్. మేము స్కూల్లో నాడు నేడు చేస్తున్నాం, హాస్పిటల్లో నాడు నేడు చేస్తున్నాం, కానీ పొలిటికల్ గా అప్పుడు నాడు స్టేట్మెంట్ నేడు స్టేట్మెంట్ లేదు కదా. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వంగా డెవలప్మెంట్ అయితే జరగాల్సిందే కదా. వారం లోపు బహుశా పొత్తులపైన ఒకటైతే వైఎస్ఆర్ గారు ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి పొత్తులోకి, అంటే వాళ్ళు అడిగిన సీట్లు వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రారు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ ఎంపీ సీట్లు ఏదో దాదాపుగా 8-9 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మినిమం 7-8 అన్న ఇస్తే వస్తారు. అది రాలేదనుకోండి ఆల్టర్నేట్ ఉందిగా చంద్రబాబు నాయుడు గారు, కమ్యూనిస్టులు ఖాళీగానే ఉన్నారు, కాంగ్రెస్ ఖాళీగానే ఉంది. అప్పుడు తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి పొత్తులోకి వెళ్తాయి, ఏముంది? అప్పుడు ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తారు. ఎన్డీఏ కూటమిలోకి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆయన కావాల్సింది ఏంది? ఒక 10 రాజకీయ పార్టీలతో పొత్తు కావాలి. తెలుగుదేశం, జనసేన 2 ఉన్నాయి, బీజేపీ రాకపోతే ఇంకా 3 క్లోజ్. ఏం లేదా వాళ్ళకి చెప్తున్నా అంతే, ఎవరు వచ్చినా సరే మీరైతే ఓడిపోవటం కాదు, అదొకటి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ టైం అపోజిషన్ వచ్చి కూర్చొని వెంకటరెడ్డి గారు, కృష్ణరాజు గారు, అలాగే గాయత్రి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హత్య.